ఒక అందమైన చిన్న గ్రామంలో రవి అనే మంచివాడైన బాలుడు తన అమ్మతో కలిసి జీవించేవాడు. రవి, మన దగ్గర ఒక్క మామిడి మాత్రమే ఉంది. ఒకరోజు రవి అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక ఆకలితో ఉన్న వృద్ధుడు కనిపించాడు. బాబూ, నాకు చాలా ఆకలిగా ఉంది. ఇదిగో తాతయ్య, మీరు తినండి. రవి, ఎంత మంచి మామిడి పండు, ధన్యవాదాలు. ఆ వృద్ధుడు రవికి ఒక మాయా గింజ ఇచ్చాడు. ఇది మాయా మామిడి గింజ. రవి ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ రాత్రి రవి ఆ గింజను ఇంటి ముందు నాటాడు. ఆ చిన్న గింజ భారీ మాయా మామిడి చెట్టుగా మారింది. ఆ చెట్టు బంగారు మామిడి పండ్లు ఇవ్వడం ప్రారంభించింది. అద్భుతం! ఎంత అద్భుతం! అందరికీ పంచుదాం. ధన్యవాదాలు రవి. ఒక దురాశపడ్డ వ్యక్తి ఆ చెట్టును దొంగిలించాలని అనుకున్నాడు. చెట్టు తన మాయతో అతన్ని పట్టుకుంది. తన తప్పు తెలుసుకున్న అతను క్షమాపణ చెప్పాడు. దురాశ నష్టానికి దారితీస్తుంది. మంచితనం ఎప్పుడూ ఫలిస్తుంది. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను మీ స్నేహితులతో షేర్ చేయండి.